హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం డైజెస్టివ్ సిస్టంలో మేజర్ ఆర్గాన్స్ అన్ని డిస్కస్ చేసాము. ఇవాళ క్లాస్లో వచ్చేసి మైనర్ ఆర్గాన్స్ చూద్దాము. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాక్సెసరీ ఆర్గాన్స్ అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో యాక్సెసరీ ఆర్గాన్స్ అనే ఉంటుంది. మైనర్ ఆర్గాన్స్ అని పిలుస్తారు. మన బాడీలో మైనర్ ఆర్గాన్స్ వచ్చేసి లివర్, గాల్ బ్లాడర్, నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్. వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎంసీక్యూస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో చెప్తాను నేను మీకు. ఫస్ట్ వచ్చేసి మనం లివర్ గురించి చూద్దాం. ఓకే, లివర్ వచ్చేసి లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ బాడీ అంటే అది వచ్చేసి లివర్ అనమాట. ఓకే, లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చేసి స్కిన్. ఇది ఒక ఎంసీక్యూ లాగా మీరు గుర్తుపెట్టుకుని మధ్యలో నేను చెప్పాయి. లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ ఎక్స్టర్నల్గా, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్గా. ఓకే, ఇది వచ్చేసి ఇంటర్నల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లివర్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే మెటబాలిజం. లివర్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి మెటబాలిజం అన్నమాట. లివర్ వెయిట్ ఎంత ఉంటుంది? లివర్ వెయిట్ 1.4 to 1.6 kg ఉంటుంది. 1.4 to 1.6 kg ఉంటుంది. ఇట్స్ ఎ లీఫ్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చరు లీఫ్ లాగా ఉంటుంది. ఇలాగా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లివర్ స్ట్రక్చరు. ఇది రైట్ సైడ్ లోబు. 2 లోబ్స్ ఉంటాయి. లివర్కి 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్. లార్జెస్ట్ గ్లాండ్, అలాగే మెటబాలిజం ఫంక్షన్. లివర్ వెయిట్ 1.4 to 1.6 kg లీఫ్ స్ట్రక్చర్లో ఉంటుంది. రైట్ లెఫ్ట్ 2 లోబ్స్ ఉంటాయి. 2 లోబ్స్ను కూడా సపరేట్ చేస్తూ ఇక్కడ ఒక లెగమెంట్ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఫాల్సిఫామ్ లెగమెంట్ అంటారు. ఫాల్సిఫామ్ లెగమెంట్ గుర్తుపెట్టుకోండి, ఎంసీక్యూ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫాల్సిఫామ్ లెగమెంట్ ఈ రెండింటిని లివర్ యొక్క 2 పార్ట్స్ని సపరేట్ చేసే లెగమెంట్ ఫాల్సిఫామ్ లెగమెంట్ అన్నమాట. ఓకే, ఇది ఏంటంటే ఇది లివర్ ఈజ్ లైక్ మెషినరీ టు అవర్ బాడీ అనమాట. మెషినరీ టు అవర్ బాడీ లివర్ అనేది. ఓకే, లివర్ ఈజ్ లైక్ ఏ మెషినరీ టు అవర్ బాడీ అనమాట. లివర్ ఏం చేస్తుంది? లివర్ సెక్రేట్స్ బైల్ జ్యూసెస్ అనమాట. బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. ఇవి ఏం చేస్తాయి? ఈ సెక్రెట్ చేసే బైల్ జ్యూసెస్ హెల్ప్స్ ఇన్ మెటబాలిజం. ఓకే, లివరు సెక్రెట్స్ ద బైల్ జ్యూసెస్ హెల్ప్స్ ఇన్ మెటబాలిజం. ఇదే వచ్చేసి లివర్ యొక్క మెయిన్ ఫంక్షన్. చాలు, ఇంతవరకు లివర్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గాల్ బ్లాడర్. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ లివరు సెక్రెట్ చేసే బైల్ జ్యూసెస్ ఉంటాయి కదా, లివర్ సెక్రెట్ చేసే బైల్ జ్యూసెస్ని ఇది స్టోర్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ ద బైల్ జ్యూసెస్ అనమాట. గాల్ బ్లాడర్ స్టోర్స్ ద బైల్ జ్యూసెస్ ప్రొడ్యూస్డ్ బై లివర్ అనమాట. ఓకే, లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ జ్యూసెస్ని స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ చేసిన బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో ఉంటుంది. ఈ బైల్ జ్యూస్లో ఏముంటాయి? బైల్ జ్యూస్ అంటున్నాం. బైల్ జ్యూస్లో ఏముంటాయి? బైల్ జ్యూస్ కన్సిస్ట్ ఆఫ్ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. ఓకే, బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. ఈ బైల్ జ్యూస్లో బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. బైల్ సాల్ట్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటవి? కోలిక్ యాసిడ్ ఉంటుంది, సోడియం డియాక్సికోలేట్, సోడియం గ్లైకోకోలేట్. ఇవి వచ్చేసి మనకి బైల్ సాల్ట్స్ అనమాట. ఓకే, సోడియం టారోకోలేట్. ఓకే, ఇవి వచ్చేసి బైల్ సాల్ట్స్ అనమాట.
ఓకే, ఈ బైల్ సాల్స్ దేనికి హెల్ప్ చేస్తాయి? బైల్ సాల్స్ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్స్ డైజెషన్ హెల్ప్ చేస్తుంది అని మన క్వశ్చన్ అడిగితే బైల్ సాల్స్. ఓకే, ఈ బైల్ సాల్స్ బైల్ జ్యూస్ కలిపి మనకి ఫ్యాట్స్ డైజెషన్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బైల్ పిగ్మెంట్స్ వచ్చేసి బిలిరూబిన్, బిలివర్డిన్. ఓకే, బిలివర్డిన్ అనమాట. ఇదేం చేస్తుంది? బిలిరూబిన్ లివర్ ఫంక్షన్ని ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఓకే, లివర్ ఫంక్షన్ని మనకి టెస్ట్ల ద్వారా ఎల్లో కలర్ యూరిన్, ఇలా టెస్ట్ల ద్వారా కొన్ని యూరిన్ ఎల్లో కలర్ ఉంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇట్లా కొన్ని టెస్ట్ల ద్వారా మనకి ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి లివర్ ఫంక్షన్ని చెప్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మెయిన్ ఒక పాయింట్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ వచ్చేసి ఇది అడుగుతారు. గాల్ బ్లాడర్ ఫంక్షన్, బైల్ సాల్స్ ఫంక్షన్ ఫ్యాట్ డైజెషను, గాల్ బ్లాడర్ ఫంక్షన్ వచ్చేసి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్. లివర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, లివర్ స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి గాల్ బ్లాడర్ స్ట్రక్చర్. ఓకే, గాల్ బ్లాడర్ స్ట్రక్చర్, లివర్ స్ట్రక్చర్. నెక్స్ట్ ప్యాంక్రియాస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మైనర్ ఆర్గాన్ వచ్చేసి ఆర్ యాక్సెసరీ ఆర్గాను ప్యాంక్రియాస్లోంచి మనకు ఒక 8 to 10 మోస్ట్ ఇంపార్టెంట్ MCQs ఉంటాయి. అందులో ఒకటైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్యాంక్రియాస్ని ఒక్కదాన్నే మిక్స్డ్ ఆర్గాన్ అంటారు. బాడీలో ప్యాంక్రియాస్ని మిక్స్డ్ ఆర్గాన్ అంటారు. మిక్స్డ్ ఆర్గాన్ ఎందుకంటే ఇట్ షోస్ ద బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. ఓకే, ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ రెండు ఫంక్షన్స్ చేసిద్ది, రెండు కలిగి ఉంటుంది కాబట్టి మిక్స్డ్ ఆర్గాన్ అంటారు. ఎక్సోక్రైన్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ సెక్రీట్స్ ద ప్యాంక్రియాటిక్ జ్యూసెస్. ఎగ్జోక్రైన్ ఫంక్షన్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని ఆర్ ఎంజైమ్స్ని ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఆర్ ఎంజైమ్స్ సెక్రీట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ ఫంక్షన్ వచ్చి ఇట్ సెక్రీట్స్ ఎండోక్రైన్ సెక్రీషన్ వచ్చి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఓకే, ఇది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్యాంక్రియాస్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్యాంక్రియాస్ కంట్రోల్స్ ద డైజెషన్ అండ్ మెటబాలిజం. ఇది వచ్చేసి ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కన్సిస్ట్ ఎంజైమ్స్ అని చెప్పాం కదా. ప్యాంక్రియాటిక్ జ్యూస్ కన్సిస్ట్ ఎంజైమ్స్ ఏంటి? ఈ ఎంజైమ్స్ని సెక్రీట్ చేయడం ప్యాంక్రియాస్ అనేది ఇది వచ్చేసి ఎగ్జోక్రైన్ ఫంక్షన్. ఎంజైమ్స్ని సెక్రీట్ చేయడం ప్యాంక్రియాస్ అనేది ఎగ్జోక్రైన్ ఫంక్షన్. అవి ఏమేమి ఎంజైమ్స్ అంటే లైపేస్, నెక్స్ట్ అమైలేస్, నెక్స్ట్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. దిస్ ఈజ్ ద ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఎంజైమ్స్ని సెక్రీట్ చేయటం అనేది ఎగ్జోక్రైన్ ఫంక్షను ప్యాంక్రియాస్ది. ఓకే, ఇవి ఏమేం చేస్తాయి అనేది చూద్దాం మనం ఇప్పుడు. ప్యాంక్రియాస్లోని ఎంజైమ్స్ చూడండి. లైపేస్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఇట్ కన్వర్ట్స్ ఫ్యాట్స్ టు ఫ్యాటీ యాసిడ్స్. అమైలేజ్ వచ్చేసి కన్వర్ట్స్ స్టార్చ్ ఇంటూ మాల్టోస్, కన్వర్ట్స్ పెప్టోన్స్ టు అమైనో యాసిడ్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అడుగుతారు. ఇటు కన్వర్షన్స్ ఎక్కువ అడగరు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్యాంక్రియాస్ వచ్చేసి మిక్స్డ్ ఆర్గాన్, ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఏంటి, ఎండోక్రైన్ ఫంక్షన్ ఏంటిది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ ఫంక్షన్ చూద్దాం. ఎండోక్రైన్ ఫంక్షన్ ఆఫ్
ప్యాంక్రియాస్ వచ్చేసి ఇట్ సెక్రెట్ సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ కన్సిస్ట్ ఆల్ఫా సెల్స్, నెక్స్ట్ బీటా సెల్స్, నెక్స్ట్ డెల్టా సెల్స్, నెక్స్ట్ గామా సెల్స్. ఓకే, ఇవి ఉంటాయి. ఈ ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయి, బీటా సెల్స్ ఏం చేస్తాయి, అలాగే డెల్టా సెల్స్, గామా సెల్స్ ఏం చేస్తాయి, ఏం రిలీజ్ చేస్తాయి, ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అనేది ఇంపార్టెంట్ ఎంసీక్యూ అనమాట. ఇవైతే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట. ఓకే, ఆల్ఫా సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఆల్ఫా సెల్స్ ప్రొడ్యూస్ గ్లూకగాన్. Alpha cells produce glucagon. Beta cells produce insulin. Delta cells produce somatostatin. Gamma cells produce pancreatic polypeptide. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, మనకి అడిగే అవకాశం చాలా ఉంది, ఏ సెల్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పేసి. ఓకే, ఇవి ఈ సెల్స్ అనేవి వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. బాడీలో గ్లూకాగాన్ ఏం చేసిద్దంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఇది తగ్గించేసిద్ది. ఓకే, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే మనకి ఈ గ్లూకాగాన్ అనేది తగ్గించేసిద్ది. ఇన్సులిన్ ఏం చేసిద్ది, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు పెంచిద్ది. ఇన్సులిన్ ఏం చేసిద్ది, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇది ఇచ్చితే, ఇన్సులిన్ ఇస్తే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. గ్లూకాగాన్ ఏం చేసిద్ది, పెరిగిన గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తే ఇన్సులిన్ ఏం చేసిద్ది, తగ్గిన వాటిని పెరిగించిద్ది అనమాట. సోమాటోస్టాటిన్ ఏం చేస్తుంది, ఇట్ కంట్రోల్స్ ద అబ్నార్మల్ గ్రోత్ అనమాట. గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేషన్ ఆఫ్ గ్రోత్ అని కూడా చెప్పవచ్చు. కంట్రోల్స్ గ్రోత్ అనమాట, అబ్నార్మల్ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సోమాటోస్టాటిన్. ఓకే, ఇందులో ఇంకో బిట్ ఏం వచ్చిందంటే సొమాటోట్రోపిన్ వచ్చింది. సొమాటోట్రోపిన్ కూడాను ఒక సెల్స్లోంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ అనమాట. ఇవి వచ్చేసి సొమాటోట్రోపిన్ అనేది గ్రోత్ హార్మోన్. ఇవి హార్మోన్స్ అటకాయిడ్స్ అంటారు. సొమాటోట్రోపిన్ ఏం చేసిద్ది, సొమాటోట్రోపిన్ ఇంక్రీజెస్ గ్రోత్. అది సొమాటోస్టాటిన్ అంటేనే తగ్గిద్ది. స్టాటిన్ అంటే తగ్గియటం, గ్రోత్ని తగ్గించిద్ది. ఇది గ్రోత్ని పెంచిద్ది. ఓకే, సొమాటోట్రోపిన్ వచ్చేసి గ్రోత్ని పెంచిద్ది, సొమాటోస్టాటిన్ గ్రోత్ని తగ్గించేసిద్ది. ఓకే, ఈ గ్రోత్ హార్మోన్ అనేది సొమాటోట్రోపిన్ని మనం గ్రోత్ హార్మోన్ అంటాం కదా, సొమాటోట్రోపిన్ ఆల్సో కాల్డ్ గ్రోత్ హార్మోన్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేసిద్ది, అదే సొమాటోట్రోపిన్. నెక్స్ట్ వచ్చేసి గామా సెల్స్ ప్రొడ్యూస్ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్. ఈ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ ఏం చేస్తుంది, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటీన్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బాక్స్ ఈ 4 పాయింట్స్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంది. నా క్లాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.